హాయ్ ఫ్రెండ్స్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. మొత్తం 120 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5th ఫిబ్రవరి 2026 అండి. ఆన్లైన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 7th మార్చ్ 2026 అనమాట. అంటే ఇప్పటికీ మనకి టైం ఉంది. సారీ అండి, నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా, బట్ టైం ఉంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ అప్లై చేసుకోండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిటింగ్ డేట్ వచ్చేసి 8th మార్చ్ 2026 అండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎడిటింగ్ డేట్ వచ్చేసి అంటే ఎండ్ డేట్ వచ్చేసి 15th మార్చ్ 2026 అండి. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 29th మార్చ్ 2026కి ఉంటుంది. 10 o'clockకి మార్నింగ్ ఉంటుందండి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికాం సెక్టర్లో మొత్తం 95 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. ఎస్సీకి 14, ఎస్టీకి 7, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి అయితే 25 పోస్టులు ఉన్నాయండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 9 పోస్టులు, అలాగే ఓసీ, ఓబీసీ, క్రీమీ లేయర్కి 40 పోస్టులు అయితే ఉన్నాయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సి కేటగిరీలో 2, డి లేదా ఈ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ స్ట్రీమ్కి వచ్చేసి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం 25 పోస్టులు ఉన్నాయండి. ఎస్సీకి 4, ఎస్టీకి 2, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్కి 6, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 2, అలాగే ఓసీ లేదా ఓబీసీ క్రీమీ లేయర్కి 11 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఏ కేటగిరీలో ఒకటైతే వేకెన్సీ ఉంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పే స్కేల్ వచ్చేసి పెర్ మంత్కి 24,900 నుంచి 50,500 వరకు ఉంటుందండి. సేమ్ టెలికాం సెక్టర్కి అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇద్దరికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి ఈ పేమెంట్ అనేది ఇస్తారండి. పర్ మంత్కి శాలరీ అనేది ఇలా ఉంటుంది. టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఎక్కడ పోస్ట్ పడితే కనుక మీరు అక్కడికి వెళ్ళాలండి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వాళ్ళు వేస్తారు వ్యాకెన్సీస్, మీరు అలా వెళ్ళాల్సి వస్తుంది. ఏజ్ లిమిట్ చూడండి, 21 years స్టార్టింగ్ ఏజ్ చూడండి. మినిమం 21 years నుంచి 30 years బిట్వీన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. అండ్ రిజర్వేడ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ క్రీమీలకి 30 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 33 years అనమాట. ఎస్సీ ఎస్టీకి 35 years. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్రీమీ లేయర్కి అయితే 40 years వరకు ఉంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి అయితే 43 years వరకు ఉంది. 43 years వరకు ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారండి. మొత్తం 180 మార్క్స్కి అయితే టెస్ట్ ఉంటుంది. ఇక్కడ పార్ట్ 1లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. 40 questions 40 marks అనమాట. అండ్ పార్ట్ 2లో చూడండి కోర్ సబ్జెక్ట్ అనమాట. టెలికమ్యూనికేషన్ అయితే టెక్నికల్ టెస్ట్ టెలికమ్యూనికేషన్ మీద ఇస్తారు వాళ్ళు. 160 marks 160 questions 180 minutes అనేది మీకు టైం డ్యూరేషన్ ఇస్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కూడా సేమ్ సిలబస్ అండి. పార్ట్ 1లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, 40 marks 40 questions. పార్ట్ 2లో వచ్చేసి కోర్ సబ్జెక్ట్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కోర్ సబ్జెక్ట్ మీద 160 marks 160 questions ఇస్తారండి. మొత్తం 200 questions. టైం వచ్చేసి 180 minutes ఇస్తారు. ఈ పోస్ట్లకు అప్లై చేయడానికి మీరు www.externalexam.bsnl.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ముందుగా. ఆ తర్వాత మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 2,500 rupees ఏమో ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలండి. అది ఎవరికంటే ఓసీకి, ఓబీసీకి, ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి. అండ్ 1,250 rupees అనమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఈ అమౌంట్ ఆఫ్ ఫీ అనేది మీరు పే చేయాలండి ఎగ్జామినేషన్ ఫీ కింద.
ఆ తర్వాత ఫీ కూడా మీరు ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అవి యూజ్ చేసి మీరు ఆన్లైన్లోనే ఫీ అనేది పే చేయాలండి. బిఫోర్ రిజిస్ట్రేషన్కి ముందుగా మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందు పెట్టుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయండి రిజిస్ట్రేషన్ అనేది. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది. అది చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అలాగే స్కాన్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అలాగే వైట్ మీరు బ్యాక్గ్రౌండ్ తోటి దిగాలి. అండ్ 2 సిగ్నేచర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అలాగే డిగ్రీ సర్టిఫికేట్స్, తర్వాత డిగ్రీ సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోండి. అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఇవి ఉంటే మీరు దగ్గర పెట్టుకోండి. తర్వాత ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ లేదా పిహెచ్డి క్యాండిడేట్స్ అయితే కనుక వీటికి మీరు సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక మీరు దానికి కూడా మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పాను కదండి, వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. అవన్నీ మొత్తం దగ్గర పెట్టుకొని అప్పుడు మీరు ఆన్లైన్ స్టార్ట్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. టెలికాం వాళ్ళకైతే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసి ఉండాలండి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. లేదా మీరు డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ని మీరు గెయిన్ చేసి ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్స్కి అప్లై చేయడానికి. తర్వాత ఫైనాన్స్ వాళ్ళు చూడండి, చార్టర్ అకౌంటెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే CMA చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సిలబస్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. పార్ట్ 1లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, పార్ట్ 2లోనేమో కోర్ సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈ మొత్తం కొంచెం డీటెయిల్గా చూసుకోండి, లేకపోతే చాలా టైం పడుతుంది ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి. సో పార్ట్ 1 సిలబస్ అనేది సేమ్ కామన్ ఉంటుందండి టెలికాం వాళ్ళకి అండ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా. యాప్టిట్యూడ్ టెస్ట్ చూడండి, ఇదిగోండి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ పార్ట్ 2కి వచ్చేసి ఈ కోర్ సబ్జెక్ట్స్ చూసుకోండి ఒకసారి. టెలికాం వాళ్ళ సబ్జెక్ట్స్ చూసుకోండి. ఫైనాన్స్ వాళ్ళైతే ఫైనాన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఒకసారి మొత్తం ప్రాపర్గా చూసుకోండి. ఓకే అండి, నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్లీజ్ అప్లై చేసుకోండి.